అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్ఎల్బిసి ప్రమాద ఘటన జరిగి ఈ రోజుతో 6 రోజులు కావస్తోంది. 6వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 150 గంటలు కావచ్చింది. ఈ 150 గంటలు అయినా కూడా ఇప్పటివరకు కనీసం ఆ 8 మంది కార్మికుల యొక్క ఆచూకీ కనుగొనలేకపోయాం. కానీ అనేక రకాల ఆపరేషన్స్, అంటే మన ఊహకందనటువంటి ఆపరేషన్స్ అక్కడ కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నారు. 12 బృందాలు, 700 మంది సిబ్బంది షిఫ్ట్ల వారీగా వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి అంచనా కూడా రాలేకపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఎప్పటికప్పుడు మంత్రివర్గం ఉన్నటువంటి కొంతమంది కీలకమైన మంత్రులు కానివ్వండి, అక్కడ అధికారులు కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికి కట్టింగ్ ప్రారంభమైంది. హెవీ జనరేటర్స్ సహాయంతో ఆ కట్టింగ్ ప్రారంభించేశారు. కట్టింగ్ జరుగుతోంది ఒకవైపు, మరోవైపుగా ఊట ఇంకా పెరుగుతోంది. ఎస్, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక అప్డేట్తో ముందుకు వచ్చాను నేను ఇక్కడ. ఎస్, మీకు కనబడుతుంది కదా ఆ రెడ్ కలర్ సర్కిల్ బాక్స్లో, ఆ రెడ్ కలర్ బాక్స్లో మీకు కనబడుతుంది ఒక మెషిన్ కనబడుతోంది. 2 వ్యక్తులు దాన్ని మోస్తూ వెళ్తున్నారు. ఇంతకీ ఏంటి అంటే జీపీఆర్ మెషిన్. జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సహాయంతో ఆ గ్రౌండ్ పైన, నేలపైన, ఆ మట్టి పైన పెట్టేసి ఆ లోపల ఏం జరుగుతోంది, ఏమైనా పరికరాలు ఉన్నాయా, ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా మీకు దీనికి సంబంధించి క్లియర్గా అర్థం కావాలంటే మనం బేసిక్గా ఎక్కడ వాడతామంటే రోడ్డు పైనంతా మట్టి ఉంటుంది. ఎప్పుడో పాతకాలం రోజుల్లో ఒకవేళ గ్యాస్ పైప్ కానివ్వండి, వాటర్ పైప్ కానీ ఇంకేదైనా కనుక వేసి ఉంటే దాన్ని గమనించడానికి మనం నేలపై నుంచే ఈ మెషిన్ని నడుపుతూ వెళ్తూ లోపల ఏం జరుగుతుందో చూడొచ్చు. లోపల ఏం జరుగుతుందో చూడొచ్చు. అటువంటి పరికరమే ఇది. జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సిస్టమ్ ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోఫిజికల్ ఎక్స్పెరిమెంట్స్ రీసెర్చ్ జరుగుతుంది అక్కడ. ఇక్కడ చూస్తారు కదా, ఈ మెషిన్ ఉంది, వారి చేతిలో క్యారీ చేస్తున్న మెషిన్ ఇక్కడ ఈయన చేతిలో కనబడుతుంది కదా. ఆ చేతిలో రాడార్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో అక్కడ ఏం జరుగుతుందంటే అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇక్కడ చూడండి, వీరి చేతిలో మెషిన్ ఉంది కదా, ఈ మెషిన్ వన్స్ ఆ భూమి పైన పెట్టంగానే, నేలపైన పెట్టంగానే, అక్కడ కూరుకుపోయిన మట్టి పైన పెట్టంగానే ఎగ్జాక్ట్గా అక్కడ ఏదైనా కింద పరికరం లాంటివి ఉన్నాయా, లేదంటే నార్మల్ మట్టే ఉందా, లేదంటే కిందికి వెళ్ళి వాటర్ వస్తున్నాయా, ఏదైనా మెషిన్కి సంబంధించి విడి భాగాలు అక్కడ పడిపోయి ఉన్నాయా, లేదు అక్కడ మనిషి నిజంగానే ఇరుక్కుపోయి ఉంటే కనుక ఆ ఆనవాళ్ళు కూడా గుర్తించవచ్చు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎందుకు ఇది వాడుతున్నారు అని అంటే ఆ మనిషి ఇరుక్కుపోయాడా, అక్కడ ఏం జరిగింది, ఇంకేమైనా ఊట వస్తోందా, నీళ్లు కింద నుంచి బయటికి వస్తున్నాయా, ఏదైనా మిషన్ పరికరాలు కింద పడిపోయి ఉన్నాయా, ఎగ్జాక్ట్గా ఇప్పుడు వీటి కోసమే అక్కడ అన్వేషిస్తూ ఉన్నారు. సో ఈ జీపీఆర్ రాడార్ మిషన్ ద్వారానే ఇప్పుడు అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్పర్ట్స్ లోపలికి వెళ్ళిపోయి ఒక నిర్ధారణకు వచ్చేసారు. మనం ఆ టీబీఎం మిషన్ని కట్ చేసినా కూడా ఇక పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు, అది కూలకపోవచ్చు, పర్వాలేదు కట్ చేయమని చెప్పి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని పాస్ చేసిన తర్వాతనే కటింగ్ స్టార్ట్ అయింది. చాలా ఎక్స్ట్రీమ్గా మొత్తం ఆ టీబీఎం మిషన్ కట్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా మీరు చూడొచ్చు. ఒకసారి ఆ టీబీఎం కటింగ్ మిషన్ సంబంధించిన దృశ్యాలు చూద్దాం. సో ఏదైతే జీపీఆర్ మీకు అర్థమైంది కదా, ఈ జీపీఆర్ మిషన్ ఎప్పుడైతే నేలపైన పెడతారో అది పెట్టగానే రాడార్ ఫ్లక్చుయేట్స్ అవుతుంటాయి. మీరు చూడొచ్చు, అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు, సిగ్నల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో ఇది టెక్నికల్ భాషలో అక్కడ ఏముంది, కింద మెషిన్ ఉందా, కింద ఏదైనా మెషిన్ విడిభాగం ఉందా, నిజంగా మనిషే ఉన్నాడా, లేకపోతే ఇంకేదైనా పరికరం ఉందా, నిజంగా కింద ఊటబావిలా నీళ్ళు వస్తున్నాయా, ఇంకేమైనా ప్రతి ఒక్కటి కూడా ఈ టెక్నికల్ టర్మ్స్ ప్రకారంగా ఆయన చేతిలో ఉన్న మెషిన్స్తో మనం కనుగొనవచ్చు. ఇక టీబీఎం మిషన్ కటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, టీబీఎం మిషన్ మొత్తం కూడా కట్ చేస్తున్నారు. ఇది సామాన్యంగా కొన్ని టన్నుల కొద్ది బరువైనటువంటి ఒక పరికరం, టన్నుల కొద్ది బరువు, చాలా పొడవాటి పరికరం, సుమారుగా 120 మీటర్ల మిషనే ఉంటుంది. అంత ఈజీ అంక టీబీఎం మిషన్ రంగా మనం చూసినట్టుగా కేవలం అది డ్రిల్ చేస్తూ పెట్టడం ముందు భాగం మాత్రమే కాదు, 120 మీటర్లు మొత్తం మిషనే ఉంటుంది. సో ఆ మిషన్ని విడిభాగాలు ఇక్కడ కట్ చేస్తున్నారు. దృశ్యాలు చూడండి, ఆ విడిభాగాలు మొత్తం కట్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ మట్టిని తరలించడం కూడా చాలా కష్టపడుతున్నారు. కొంత లోకో ట్రైన్ ద్వారా మట్టిని తరలించే ప్రయత్నం చేసినప్పుడు సాధ్యపడడం లేదు. హిటాచి మిషన్ అక్కడ చేరిపోయి ఇక్కడ చూడండి, మరోవైపు ఒకసారి ఇక్కడ మళ్ళీ బ్యాక్ ప్లే చేయండి, మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. నీళ్ళ ఊటబావి ఎలా ఉందనంటే చాలా పెద్ద మొత్తం. ఇక్కడ చూడండి, అటువైపు విజువల్స్ కనబడుతుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద మొత్తంలో వాటర్ వస్తున్నాయంటే నిమిషానికి 5,000 లీటర్లట. ఇంకా ఆ ఊట పెరుగుతోంది. సో ఒక రకంగా ఈ నీళ్ళు వచ్చేటువంటి ఈ యొక్క సినారియో, నీళ్ళు రావడమే కొంత, ఊట రావడమే కొంత ఆటంకం కలిగిస్తోంది సహాయక చర్యలు అని కూడా తెలుస్తోంది. ఒకవైపు జీపీఆర్ ఇక్కడ చూడండి, ఎంతలా అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ 50 మీటర్లు, చివరి 50 మీటర్లు 100 మీటర్లోనే ఇదంతా నీటి ప్రవాహం. ఓకే, ఇదంతా చాలా పెద్ద ఎత్తున సుమారుగా నడుముల్లోతు వరకు నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళలో నుంచే సహాయక సిబ్బంది చూడండి చేతిలో కనబడుతున్నాయి కదా, కట్ చేసిన మెటీరియల్ తీసుకొస్తున్నారు. అయితే ఆ మెటీరియల్ ఎందుకు తీసుకొస్తున్నారు, అక్కడ వరకు లోకో ట్రైన్ వెళ్తుంది కదా అంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మీకు 14 కిలోమీటర్లు నేను చెప్పలేను, కానీ 14 కిలోమీటర్లు మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఎగ్జాక్ట్గా 13.85 కిలోమీటర్ల దగ్గర జరిగింది.
సో ఇప్పుడు కేవలం ఈ ట్రైన్ లోకో ట్రైన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ చూడండి మిషన్ భాగాలు ఇవన్నీ కూడా వీటిని మోస్తూ వెళ్తున్నారు. లోకో ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తుందని అంటే కేవలం 12.6 కిలోమీటర్ల వరకు మాత్రమే లోకో ట్రైన్ వెళ్ళగలుగుతుంది. అక్కడి వరకే లోకో ట్రైన్ సంబంధించిన ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ డిస్టర్బ్ కాకుండా ఉంది. ఆ తర్వాత ట్రాక్ డిస్టర్బ్ అయిపోయింది, ఇంకా ట్రైన్ లోపలికి వెళ్ళడానికి పరిస్థితి లేదు. సో అక్కడి వరకు మోస్తూ వచ్చి వీటిని కూడా ఆ లోకో ట్రైన్ అమరుస్తున్నారు. ఇక్కడ సహాయక సిబ్బంది సుమారుగా షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు. 12 బృందాలు, 700 మంది సిబ్బంది. దీంతో పాటుగా ఆల్రెడీ ఈ టన్నెల్లో గతంలో పనిచేసిన కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ అంటే ఈ మెషిన్ని, ఈ విడి భాగాలని ఆ మట్టిని మొత్తం తరలించడం కోసం వాళ్ళు వినియోగిస్తున్నారు. సో ఇక్కడ ఇంత నడుముల్లోతు నీళ్ళ వరకు ఇంకా నీళ్లు వస్తూనే ఉన్నాయి. వీరంతా లోపలికి వెళ్ళిపోయి ఆ మిషన్ని ఒక్కొక్కటిగా ఈ విడి భాగాలను తీసుకొచ్చి లోకో ట్రైన్లు అమర్చి వాటిని బయటికి తరలిస్తున్నారు. ఒకవైపు జరుగుతూ ఉండగానే ఇంకోవైపుగా చివరిన ఆ 15 మీటర్లో ఏదైతే మట్టి పెద్ద ఎత్తున కూరుకుపోయి ఉందో, బహుశా ఆ మట్టి కిందే ఆల్రెడీ ఒక టీం లోపలికి వెళ్ళింది. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO టీం లోపలికి వెళ్ళింది. 2 వ్యక్తులు లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, ఇక్కడ చివరి ఇది లాస్ట్, ఇక ఇంతకు మించి లేదు. ఇక ఇక్కడతో పూర్తిగా ఇవన్నీ కింద మట్టి, అటు రాళ్ళు, ఈ స్లాబ్ ఉంది కదా, ఇది కనబడుతుంది కాంక్రీట్ స్లాబ్. ఈ స్లాబ్ మొత్తం కూడా కేవలం కొన్ని ఫీట్లు మాత్రమే, అంటే ఎగ్జాక్ట్గా టన్నెల్ స్టార్టింగ్ వచ్చేసి 9.2 మీటర్స్ అయితే ఇక్కడికి వచ్చారు కొన్ని ఫీట్లు మాత్రం మిగిలి ఉంది. చూడండి, ఆ మనిషి కూర్చొని చూస్తున్నాడు. సో తన చేతిలో GPR మిషన్ ఉంది, ఇక్కడ సిగ్నల్స్ గమనిస్తున్నాడు ఆయన. ఇక్కడ ఈ మనిషి కూర్చునేంత గ్యాప్లోనే పాకుతూ వెళ్తూ అక్కడ మిషన్ అమరుస్తూ అక్కడ కింద మనం చూస్తే కనుక థర్మోకోల్ షీట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పూర్తిగా బురద నీళ్ళు అయిపోయాయి. ఆ బురదలో ఎక్కడ ఇరుక్కుపోతామని కూడా భయపడుతున్నారు సహాయక సిబ్బంది. కాబట్టి ఇక్కడ మిషన్ని ఒక్కో ప్లేస్లో అమరుస్తూ అక్కడ ఏముంది, కింద ఊట ఉందా, మనుషులు ఉన్నారా, పైప్స్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఇతర వైరస్ ఉన్నాయి, అవన్నీ గమనిస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందికర అంటే సిబ్బంది అంతా కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఎందుకు నేను ఇది పదే చెప్తున్నానంటే, ఒకవైపు నీళ్ళు వస్తున్నాయి, వారు ఎక్కడున్నారో గమనించలేకపోతున్నారు. ఈ మెషిన్ మొత్తాన్ని కట్ చేసి కొన్ని టన్నుల కొద్ది బరువైనటువంటి ఆ మెటల్ని, ఆ ఐరన్ రాడ్స్ని భుజాలపై మోస్తూ లోకో ట్రైన్లో పెట్టాల్సి ఉంది. లోకో ట్రైన్ వెళ్ళిపోయి మళ్ళీ బయట డంప్ చేసి మళ్ళీ వస్తుంది. ఇలా చాలా డిఫికల్టీస్ ఎదుర్కొంటున్న సహాయక సిబ్బంది ఇంకా చర్యలు కొనసాగిస్తున్నారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా 48 గంటల్లో ఇప్పటికే సుమారుగా 24 గంటలు కాదు 30 గంటల దాదాపు పూర్తయింది. ఇంకా కేవలం ఒక 10-15 గంటలు మాత్రం మిగిలి ఉంది. మరి ఆ 10-15 గంటల్లో ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. SLBCకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం RTV ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలు మీరు గమనించండి. ఏ తెలుగు మీడియా కూడా ఇంత బ్రీఫ్గా మీకు చెప్పడం లేదు. కంటిన్యూస్ కవరేజ్ RTV మాత్రమే చేస్తోంది. చాలా ఎక్స్పెరిమెంటల్ రిపోర్టింగ్ అని చెప్పొచ్చు. ఇది చాలా కష్టంతో కూడిన రిపోర్టింగ్. లోపల వరకు వెళ్ళిపోయారు ప్రతినిధి రోహిత్ ఇప్పుడు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రోహిత్ మరిన్ని సమాచారం అందిస్తారు. రోహిత్, ఏం జరుగుతోంది SLBCలో? ఇప్పుడు GPR మెషిన్ ద్వారా వారంతా కూడా ఏం కనుగొనగలిగారు? ఆ కూరుకుపోయిన మట్టిలో వారి అంటే అక్కడ ఇరుక్కుపోయినటువంటి ఆ కార్మికులకు సంబంధించి ఆనవాళ్ళు కనబడుతున్నాయా? మనోజ్, సెర్చ్ ఆపరేషన్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చాలా వేగంగానే కొనసాగుతోంది. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ తో కూడా లోపల ఉన్న పరిస్థితులు ఏంటి అని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్క హోప్స్ లేవు అని అనుకుంటూనే మరో పక్క వాళ్ళని ప్రాణాలతో రక్షించాలనే ప్రయత్నం చేస్తూనే చెప్పలేము లోపల ఏముంది అనేది చెప్పలేము. కాబట్టి ఎందుకంటే ఆ టన్నెల్ అంత ఎత్తు మట్టితో కూరుతుంది. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మట్టిలో టన్నెల్ పైభాగం తగులుతూ ఉంటే వంగుని లోపలికి వెళ్తున్నారు. అక్కడ GPR తో వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ పైభాగం వాళ్ళ తలకు తగులుతూ ఉంటే అక్కడ కూర్చొని ఆ రాడార్ తో GPR గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ తో సెర్చ్ చేస్తున్నారు. ఆ డేటాని ఇప్పుడు వాళ్ళు విశ్లేషించాలి. అంటే భూగర్భంలో రోడ్లు వేసేటప్పుడు కానీ లేదంటే ఇతరత్ర ఏదైనా పరిశోధనలు చేసేటప్పుడు అక్కడ గ్రౌండ్ లో ఏముంది అనేది బయట నుంచి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఏదైనా అవశేషాలు ఉన్నట్లయితే దానికి అసలు హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలని పంపించి లోపలికి దాని లోపల ఉన్నటువంటి అవశేషాలు ఏంటి అనేది గుర్తిస్తారు. సో ఈ ట్రైన్ ఏదైతే మెషిన్ ఉందో 150 మీటర్లు మెషిన్ ఉంది, టన్నెల్ బోర్ మెషిన్. ఆ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూనే అక్కడ ఉన్న ఊబి లోపల ఈ GPR తో సెర్చ్ చేస్తున్నారు. ఆ డేటాను విశ్లేషించాలి. పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా వీటిని ఉపయోగిస్తుంటుంటారు GPR టెక్నాలజీని. ఎందుకంటే అక్కడ ఉన్న గ్రౌండ్ లో తవ్వకాలు జరపడం ద్వారా కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదట ఈ టెక్నాలజీ ద్వారా లోపల ఉన్న అవశేషాలు ఏంటని గుర్తించి తద్వారా తవ్వుతూ లోపలికి వెళ్తారు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఆ టన్నెల్ లోపలే తవ్వాలి. ఆ టన్నెల్ లోపల ఆ మెషిన్ ని కట్ చేసుకుంటూ ఆ ఊపిని తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అదంతా క్లియర్ చేసే లోపు వీళ్ళు ఏదైనా కొన ఊపిరితో తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నట్లయితే అంత ఆపరేషన్ పూర్తయ్యే లోపు ఏదైనా ప్రాణాపాయం జరగవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలి అంటే కరెక్ట్ గా వీళ్ళు లోపల ఎక్కడ ఉన్నారని గుర్తించారు. సో ఈ GPR ద్వారా వాళ్ళని గుర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి
మన సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా టార్గెటెడ్ పాయింట్ ని రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనుషులు ఉండడానికి అవకాశం ఉంది అని అనుకున్న వెంటనే నేరుగా అక్కడే తవ్వకాలు జరిపి నేరుగా అక్కడికే వెళ్ళి రోహిత్, మరోవైపు డెడ్ లైన్ కూడా దగ్గరికి వస్తోంది. జీపీఆర్ టెక్నాలజీ వల్ల వాళ్ళు ఎక్కడున్నారని కనుగొనే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ దీని మీద ఎంత మేరకు ఫలితం ఉండే అవకాశం ఉందంటే, ఒకవైపు ఈ వైపు అంటే జీపీఆర్ ద్వారా అక్కడ అవశేషాలు ఉన్నాయా లేకుంటే మనుషులు ఇరుక్కున్న వారు ఉన్నారా ఏంటి అనేది కనుగొనే ప్రయత్నం చేస్తూనే, ఇంకోవైపు సహాయక చర్యలకు సంబంధించి మట్టి తొలగింపు కానివ్వండి, ఆ వాటర్ డీవాటరింగ్ చేయడం ఎటువంటి విధంగా సాగుతోంది అంటే ఊట ఇంకా పెరుగుతోందనే సమాచారం బయటికి తెలుస్తోంది. ఎగ్జాక్ట్ గా ఇంకా ఊట పెరుగుతోందా, దాన్ని డీవాటరింగ్ చేస్తున్నారా? మనోజ్, నిజానికి లోపల జరిగే ప్రతిదీ కూడా ఛాలెంజింగ్. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సమన్వయంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ టీమ్స్ మనకి ఇక్కడికి వచ్చాయి. సింగరేణి నుంచి కూడా వచ్చారు. సింగరేణి నుంచి సుమారు 200 మంది సుశిక్షితులైన సిబ్బంది ఉన్నారు. వాళ్ళు సింగరేణి బొగ్గు గనుల్లో ఎక్కువ హ్యూమిడిటీ ఉండే చోట, ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే చోట, అలాంటి ప్రతికూల వాతావరణంలో వెళ్ళి ఆ బొగ్గుని తవ్వుతూ ఉంటుంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ వరకు ఇది పెద్ద ప్రతికూలత కాదు, కానీ ఆ చిన్న స్పేస్ లో మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. సో బొగ్గు గనితో పోల్చుకుంటే ఇది వాళ్ళకి పెద్ద కష్టమైనది ఏమీ కాదు. అందుకే సింగరేణి కార్మికులను కూడా అక్కడ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ఏంటి అంటే ఆ వెళ్ళటానికి అడ్డంకం కలిగిస్తున్నటువంటి ఊబిని, బురదని, ఆ మట్టిని చకచక మిషన్ల లాగా వాళ్ళు వెనక్కి వేసేసి ఒక పాత్రను క్రియేట్ చేయగలుగుతారు. సో దాని ద్వారా ముందుకు వెళ్ళొచ్చు. ఈలోపు ఏం చేశారు అంటే ప్లాస్మా కటర్స్ కూడా తీసుకొచ్చారు, అల్ట్రా థర్మల్ కటర్స్ కూడా తీసుకొచ్చారు. దాన్ని రైల్వే డిపార్ట్మెంట్ ఉపయోగించే కటర్స్ తీసుకొచ్చారు. వాటి ద్వారా కట్ చేస్తూ ఉన్నారు. ఈలోపు ఎక్కడైనా వాళ్ళ ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయని జీపీఆర్ ద్వారా ఒక టీం సెట్ చేస్తుంది. ఇలా అన్ని టీంలు కూడా సమన్వయంతో వెళ్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు వాటర్ పరిస్థితిని మనం చూస్తే, మొదటి రోజు ఆ సింగరేణి కార్మికులు చెప్తుంది మాకు మోకాళ్ళు పై వరకు నీళ్లు వచ్చాయి. కానీ ఇప్పుడున్నది ఏంటంటే మోకాళ్ళ లోతు నీళ్లు కేవలం పాదాల వరకు మాత్రమే నీళ్లు ఉన్న పరిస్థితి ఉంది. కానీ నీటి ఊట ఇంకా వస్తుంది. కానీ అక్కడ టన్నెలంత ఎత్తులో ఆ మట్టి పెరిగిపోయి ఉంది. ఆ మట్టిను ఆ చిన్న స్పేస్ లో, అది ఓపెన్ స్పేస్ అనుకో, మనం ఈజీగా తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టన్నెల్లో ఒక పక్క మట్టిని తీసుకోవడం, ఓ పక్క కట్ చేయడం, మరో పక్క వాళ్ళ కోసం సెర్చ్ ఆపరేషన్ చేయడం, మరోవైపు ఎంతో కొంత బయటతో పోల్చుకుంటే ఎంతో కొంత ఆక్సిజన్ కొరత ఉంటుంది. గంటల పాటు అలాంటి ప్రదేశంలో నిరంతరం శ్రమిస్తూ ఉంటే వాళ్ళ కొంత మనుషులు కాబట్టి కొంత అలసటకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారు. పైగా 14 కిలోమీటర్లు షిఫ్ట్ వీళ్ళందరినీ ఎంప్లాయీస్ అందరినీ కూడా షిఫ్ట్ చేసే టైం కూడా ఎక్కువ పడుతూ ఉంది. కాబట్టి కొంత ప్రతికూలత ఉంది. రోహిత్, ప్రకటనటువంటి ఆ మిషన్ విడిపోయిన భాగాలన్నీ కట్ చేసి అంతా లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలించారు. కానీ లోకో ట్రైన్ ఎగ్జాక్ట్ గా అక్కడ కట్ చేసేటువంటి స్పాట్ వరకు వెళ్ళడం లేదు. అంటే కార్మికులు కానివ్వండి, సహాయ సిబ్బంది మొత్తం కూడా వారి భుజాలపైనే ఆ టన్నులో కొద్ది బరువైనటువంటి మెషిన్స్ తరలిస్తున్నారా? మనోజ్, నిజానికి ఇప్పుడు మనకి కార్మికులు అవసరమైనటువంటి విషయం ఏంటి అంటే, ఎక్కువ మంది వాటన్నిటిని కూడా ఈ ట్రైన్ ద్వారానే బయటకు తీసుకుని రావాలి. అన్నిటిని అంటే అది కష్టసాధ్యం. వీలైనంత వరకు వాటిని వెనక్కి ఎక్కడ అంటే రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ముందుకు వెళ్ళటానికి ఆటంకం లేని ప్రదేశంలో వాళ్ళు పెట్టేస్తే చాలు. ఇప్పుడున్నటువంటి వీళ్ళ ముందున్న టార్గెట్ ఒక్కటే, ఆ 8 మంది జాడ ఎక్కడుంది, ఆ 8 మంది జాడ ఎక్కడుందో కనుగొంటే ఆపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆ తర్వాత మెషిన్ బయటకు తీసుకుని రావడమై పనులు కొనసాగించడం అనేది ఆ కాంట్రాక్టర్కి చెందినటువంటి విషయం, గవర్నమెంట్కి చెందినటువంటి విషయం. కానీ ఇది ఈ టీమ్స్ అన్ని కూడా ఆ 8 మంది జాడ ఎక్కడుంది, ఆ 8 మంది దగ్గరికి వెళ్ళటానికి ఎలా దారిని క్రియేట్ చేయడమే వీళ్ళ ముందున్న టాస్క్. బయటికి పంపించడమా, దాన్ని విడిభాగాలు చేసి బయటికి తీసుకుని రావడం అనేది వీళ్ళ ముందున్న టాస్కే కాదు. సో 14 కిలోమీటర్ల పొడవు ఉంది కాబట్టి దాన్ని ఎక్కడైనా ఆ దారిలో ఎక్కడైనా పక్కన పెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. ఆ 200 మీటర్లు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటానికి దారిని క్లియర్ చేయాలి అంతే. బయటికి పంపించడం అనేది వీళ్ళ టాస్కే కాదు. కానీ ఏంటి అంటే కుదిరితే, అక్కడ ఆటంకం ఉంది అని అంటే కుదిరితే కొన్ని బయటికి పంపించేస్తున్నారు. సో ఈ కట్ చేసినవి కొన్ని బయటికి పంపిస్తున్నారు, మిగతా అక్కడ ఉన్నటువంటి స్పేస్ లో ఎక్కడో ఒక చోట పక్కన పెట్టేస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే సహాయక చర్యల కోసం వారికి అందుబాటులోకి రావాలి అంటే, వారు కొంత ఫ్రీ అవ్వాలి అని అంటే మిషన్ ఎంత మేర కట్ చేయాల్సి ఉంది, ఆ మిషన్ కట్టింగ్ ఇంకెంత సమయం పట్టొచ్చు? కరెక్ట్ మనోజ్, ఇప్పటి వరకు వాళ్ళు కేవలం మిషన్ కట్ చేసుకుంటూ 15 మీటర్లు మాత్రమే వెళ్ళగలిగారు. ఆ మెషిన్ పొడవు 150 మీటర్లు. 150 మీటర్ల పొడవున్న మెషిన్ లో ఆ 150 మీటర్లో వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు.
ఇంకో 2 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అక్కడైనా ఉండొచ్చు, 1 మీటర్ దూరం వెళ్ళిన తర్వాత అక్కడైనా ఉండొచ్చు, లేదా ఇంకో 10 మీటర్ల దూరం తర్వాత అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు వాళ్ళ ఎక్కడ ఉన్నారు అనేది వాళ్ళకి అంతు చిక్కడం లేదు. అందుకే ఇప్పుడు 10 మీటర్లు కట్ చేసుకుంటూ వెళ్ళారు. మరో గంటలోనే ఇంకో 4 మీటర్లు కనుక కట్ చేస్తే 4 మీటర్లలో ఎక్కడైనా దొరకవచ్చు, లేదా ఇంకో 10 మీటర్లలో దొరకవచ్చు. సో వీళ్ళు ఎక్కడున్నారు అనేది అంతు చిక్కడం లేదు. అంటే మరి ఆచూకీ కనుగొనడం కోసం ఆ 150 మీటర్ల మిషన్ పొడుగుతో దాన్ని కట్ చేస్తూ వెళ్లాల్సిందంటారా? అంటే వారి ఆచూకీ దొరికేంత వరకు మిషన్ కట్ చేయాల్సిందే ఇక? నో ఆప్షన్. ఖచ్చితంగా ఒకవేళ అంటే 150 మీటర్ల చివరిలోనే ఉండరు. ఆ మెషిన్ డ్రిల్ చేసేది ఆ కొండ ప్రాంతాన్ని తొలిచేది కొన్ని మీటర్లు ఉంటుంది కాబట్టి దాని వెనకే ఉంటారు. పైగా వీళ్ళు ఆ మెషిన్ కి కింది భాగంలో ఉన్నారని చెప్తున్నారు. ఒక్కసారిగా ఆ మట్టి కొట్టుకుని వచ్చినప్పుడు ఆ మెషిన్ కూడా కొన్ని మీటర్ల మేర వెనక్కి వచ్చింది. ఆ ఎన్ని మీటర్లు వెనక్కి వచ్చింది అన్నది కూడా ఇంకా వీళ్ళు క్లియర్ ఒక 40 మీటర్ల వరకు మెషిన్ వెనక్కి వచ్చిందని చెప్తున్నారు. అందులో మిషన్ కుచించుకుపోయినట్లయితే, ఆ మిషన్ కంప్రెస్ అయిపోయినట్లయితే అది ఎంత కంప్రెస్ అయింది అన్నది కూడా వీళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. కానీ టోటల్ గా ఏంటి అంటే ఇక్కడ నుంచి ఒక 200 మీటర్లు మాత్రం వెరీ క్రూషియల్. ఆ 200 మీటర్ల దూరంలోనే వాళ్ళు ఉన్నారు. అయితే అది 40 మీటర్ల దూరంలో ఉన్నారా, 30 మీటర్ల దూరంలో ఉన్నారా, 20 మీటర్ల దూరంలో ఉన్నారా, ఆ మట్టి కింద ఉన్నారా అనేది వీళ్ళకి తెలియడం లేదు. సో ఈ జీపీఆర్ ద్వారా ఆ మట్టి కింద ఎక్కడైనా ఉన్నారు పలానా ప్లేస్ లో అని వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే నేరుగా అక్కడికి వెళ్తారు. లేదు అంటే ఈ మెషిన్ ని కట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. ఈ 8 మంది దొరికేంత వరకు ఖచ్చితంగా ఆ మెషిన్ కట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు రీచ్ అయిన తర్వాత ఉన్నది మెషినే. ఆ ముందు చూసాను చిన్న చిన్న పైపులన్నీ ఉన్నాయి. వీళ్ళు చెప్తున్నారు సింగరేణి కార్మికులు నడిచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. మనకి సింగరేణితో పోల్చుకుంటే అక్కడ ఉండే అంశాలు ఏంటి, ఇక్కడ ఉండే అంశాలు ఏంటి అని సింగరేణి కార్మికులకి ఇంతకుముందు చెప్పారు నేను ఉండగానే. సో మనకి అక్కడ మామూలుగానే ఉంటుంది, ఫ్లాట్ సర్ఫేసే ఉంటుంది. సో మనం మామూలుగా వెళ్ళిపోతాం. కానీ అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ హ్యూమిడిటీ ఏమీ లేదు. కానీ పైపులు ఉన్నాయి. మీరు ఆ పైపుల మీద నుంచి జాగ్రత్తగా నడుచుకుని వెళ్ళకపోతే ఆ పైపుల్లో కాళ్ళు ఇరుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లోపల మనం వాటిని సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి అని ఆ లోపల ఉన్న పరిస్థితుల గురించి సింగరేణి కార్మికులకు వీళ్ళు వాళ్ళు హెచ్ఓడీలు ట్రైనింగ్ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేస్తూ ఉంది. సో అన్ని ఇంకెవరినైనా నిపుణులు రప్పించాలనే కోణంలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఫైనల్లీ రోహిత్, నీటి ఊటకు సంబంధించి అప్డేట్ అంటే నీటి ఊట పెరుగుతోంది, ఆ వాటర్ ప్రవాహం పెరుగుతున్నాయి కాబట్టి కొంత ఆటంకం కలుగుతోంది, బయటికి కూడా వాటర్ వస్తున్నాయి, డీ వాటరింగ్ అనేది సాధ్యం కావడం లేదంటే కూడా తెలుస్తోంది. సో నిజంగా నీటి ఊట పెరుగుతోందా, దానికి ఆల్టర్నేట్ గా డీ వాటరింగ్ జరుగుతోందా, అంటే దానికి ప్రత్యామ్నాయంగా జరుగుతోందా? ఎగ్జాక్ట్లీ. నీటి ఊట అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. నీటి ఊట ఉంది. కానీ మొన్నటితో పోల్చుకుంటే మొదటి రోజుతో పోల్చుకుంటే నీటి ఊట అంత లేదు. ఇప్పుడు మొదటి రోజు చాలా ప్రమాదకరమైన పరిస్థితులే ఉన్నాయి, చాలా అనుకూలం లేనటువంటి అననుకూల పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ నీటి ఊట తగ్గింది. ఇంతకు ముందు సింగరేణి కార్మికులు కూడా అదే చెప్పారు. నేను మొన్న వెళ్ళినప్పుడు నాకు మోకాళ్ళకు పైగా నీళ్లున్నాయి. నేను 2వ రోజు ఇక్కడికి చేరుకున్నాను, మోకాళ్ళు నీళ్లున్నాయి. కానీ ఈ రోజు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మోకాళ్ళ కింద వరకు నీళ్లు వచ్చాయి. అంటే నీటి ఊట మొన్నటితో పోల్చుకుంటే తగ్గింది. అలాగే నీటి ఊట ఆగిపోయిందంటే నీటి ఊట ఆగలేదు. నీటి ఊట అలాగే ఉంది. కానీ మొన్నటితో పోల్చుకుంటే నీటి ఊట తగ్గింది. అండ్ డీ వాటరింగ్ చేస్తున్నటువంటి ప్రక్రియ కూడా వేగంగానే ఉంది. వచ్చిన నీటిని నిమిషానికి 4000 లీటర్ల చొప్పున బయటకు పంపించేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో నీటి ఊట మొత్తం తగ్గలేదు, నీటి ఊట ఉంది. పైగా ఆ మట్టి కూడా చాలా ఆటంకంగా మారింది. ఆ మట్టిని తీయడమే ఇప్పుడు సింగరేణి కార్మికులు చకచక ఆ మట్టిని తవ్వుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఆ మిషన్ కట్ చేయడం, 2 మట్టిని తొలగించడం, ఈ 2 చాలా క్లిష్టమైన పరిస్థితి. మనోజ్. రైట్ రోహిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఎస్ఎల్బిసి ప్రమాదానికి సంబంధించి ఒకసారి చూడండి. ఇక్కడ నీటి ఊట అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, ఒక బోర్వెల్ కంటిన్యూస్ గా నడుస్తూ ఉంటే బోర్వెల్ నుంచి ఏ రకంగా అయితే ఆ మోటార్ నుంచి వాటర్ పంప్ అవుతాయి అదే స్థాయి ఇక్కడ చూడండి. ఒకసారి ఇక్కడ గమనించండి మీరు, కంటిన్యూస్ గా వాటర్ వస్తూనే ఉన్నాయి. సో ఈ వాటర్ అనేది ఎప్పటికప్పుడు డివాటరింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఒకవైపు ఇక్కడ ఇటువంటి ఐరన్ మెటల్ కొన్ని టన్నుల కొద్ది బరువైనటువంటి మెటల్ ని అక్కడ సహాయక సిబ్బంది తరలించాల్సి ఉంది. ఎగ్జాక్ట్ గా ఇందాక ప్రతినిధి రోహిత్ చెప్పినట్టుగా వీటిని అన్నింటినీ బయటికి తరలించాల్సిన అవసరం ఏమీ లేదు. 14 కిలోమీటర్ దూరం వరకు ఉంది కాబట్టి ఇక్కడ ఈ మెటల్ని వారికి కొంత ఫ్రీనెస్ అయ్యేంత వరకు దూరం తరలించవచ్చు. అవసరమైతే కొన్ని అన్వాంటెడ్ వాటి ఉన్నాయి, ఇక తప్పదు, మాకు అక్కడ ఫ్రీనెస్ లేదు, అక్కడ కొంత గ్యాప్ లేదు పని చేసుకోవడానికి అన్నప్పుడు లోకో ట్రైన్ లాగా వారికి తరలించి లోకో ట్రైన్ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. వారికి ఏం కాదు, కంఫర్టబుల్గా ఉందంటే పక్కనే పెట్టేస్తున్నారు. ఒకవైపు వాటర్ వస్తున్నాయి చూడండి, ఎంత కష్టమైన పరిస్థితి వాళ్ళంతా ఎదుర్కొంటున్నారు సహాయక చర్యలు చేపట్టే సిబ్బంది అంటే. ఇంత పెద్ద మిషన్ని కట్ చేస్తూ ఉండాలి, అల్ట్రా పవర్ ద్వారా కట్ చేస్తూ ఉండాలి, మరోవైపు జీపీఆర్ ద్వారా అంతా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి సింగరేణి సిబ్బంది. అంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. 12 బృందాలు, ఎవరికి సాధ్యమైనంత పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆచూకీ కనుగొనడం కష్టంగా మారిందంటే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులను గమనించండి ఇక్కడ.
సో సింగరేణి సిబ్బంది ఒకవైపుగా మట్టిని తరలిస్తున్నారు, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇతరత్ర హై టెక్నికల్ సంబంధించి కొన్ని బృందాలంతా వచ్చి ఆ మెషిన్ కట్ చేస్తున్నాయి. జియోలాజికల్ సర్వేకి సంబంధించిన వారంతా కూడా అక్కడ జీపీఆర్ మెషిన్తో అక్కడ ఆనవాళ్ళు గుర్తిస్తున్నారు, సిగ్నల్ ట్రేసింగ్ చేస్తున్నారు. మనుషులు ఇక్కడ ఉండే అవకాశం ఉందా, మట్టిలో కూరుకుపోయారా, కింద ఏమైనా ఉన్నాయని చెప్పి ఈ జీపీఆర్ మెషిన్ ద్వారా చూస్తున్నారు. అంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. చాలా కష్టతరంగా అక్కడ సహాయక సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతూనే ఇబ్బందులు చూడండి, నడుముల్లోతు నీళ్ళు వరకు ఆ స్థాయిలో వరకు కష్టపడగలుగుతారా అంటే మరోవైపు నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇంకా. సో అటువంటి ఇబ్బంది ఎదుర్కొంటూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అక్కడ. మరి ఇప్పటివరకు అయితే 6 రోజులు, ఈరోజు 6వ రోజు, ఇంకా కూడా అక్కడ సహాయక సిబ్బంది పనులు కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక డెడ్ లైన్ విధించుకున్న 48 గంటలు అని చెప్పి 48 గంటల డెడ్ లైన్ కూడా మరొక 10-12 గంటలు మాత్రం మిగిలి ఉంది. మరి ఈ 10-12 గంటల్లో ఏం చేస్తారు సహాయక సిబ్బంది, మరి ఆచూకీ ఈ జీపీఆర్ మెషిన్ ద్వారా కనుగొంటారా లేదా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఆర్టీవీని చూస్తుండే ఎస్ఎల్బీసీలో ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ కేవలం తెలుగు మీడియాలో ఆర్టీవీ మాత్రం మీకు లోపల వరకు వెళ్ళిపోయి ఇదొక ఛాలెంజింగ్గా తీసుకొని లోపల వరకు వెళ్ళిపోయి ఆర్టీవీ అన్ని దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. చిట్ట చివరన సహాయక సిబ్బందితో లోపలికి వెళ్ళిపోయి ఈ దృశ్యాలన్నీ కూడా ఆర్టీవీ కెమెరా బంధించినటువంటి దృశ్యాలు అన్నీ కూడా. సో మరొక అప్డేట్తో ముందుంటాను ఆర్టీవీలో. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి దాదాపుగా మంత్రులు కానివ్వండి చాలామంది కూడా ఇకపై వారు ఉండకపోవచ్చు అనే ఒక బాధను వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికీ కొంత విశ్వాసం అయితే ఉంది, ఎందుకంటే గతంలో ఆర్టీవీ స్వయంగా కేరళకు వెళ్ళింది, వాయనాడుకి వెళ్ళిపోయి వాయనాడులో ఇటువంటి సంఘటనలే ఆర్టీవీ చూపించింది మీకు. చివరి రోజు అంటే 4-5 రోజులు గడుస్తున్నా కూడా ఆ బురదలో ఇరుక్కుపోయిన కొన్ని మంది నిజంగానే జీవోత్సవంగా పడిన కొంతమంది, మరికొంతమంది వారు ప్రాణాలతో ఉండి బయటకు వచ్చారు. కేవలం చేయి మాత్రం బయటకు కనిపించింది, మిగిలిన బాడీ మొత్తం కూరుకుపోయింది మట్టిలో వాయనాడు సంఘటనలో. ఆ తర్వాత వారిని వెలికి తీసి వారు ప్రాణాలతో ఉన్నారు. అంటే ఇంకా కూడా ఆశాభావం వెలిగినది వారిపైన, కొంత బతికే అవకాశం ఉందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.